ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం అయితే ఫస్ట్ వారమే చేసేసుకున్నాను. అందువల్ల ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ముందుగా వరలక్ష్మి వ్రతానికి మనం ఏం చేసుకోవాలో చూద్దాము. ఎవరికైనా యూస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంటిని ముందు రోజే అంతా శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకొని ముగ్గులు అవి వేసుకోవాలి. ద్వారలక్ష్మి పూజ, తులసి పూజను ఆచరించాలి. అదేవిధంగా మనం దేవుడి మందిరంలో కూడా నిత్య దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత వ్రతాన్ని ఆచరించాలి. నేను ఇక్కడైతే నిత్య దీపారాధన ముందే చేసేసుకున్నాను. ఎందుకంటే నిత్య దీపారాధనకి మనకి నైవేద్యాలు అవి పెట్టం కదా. నేను ఓన్లీ పాలతో చేసిన క్షీరాన్నాన్ని పళ్ళను సమర్పించి నిత్య దీపారాధన చేసుకొని తర్వాత వంటకాలన్నీ చేసుకున్నాను. వంటకాలు అంటే మన ఇష్టమేంది, 5 రకాలు 9 రకాలు ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు. అలా ఎన్ని వంటకాలని చేసుకోవచ్చు. కంపల్సరిగా పూర్ణాలు, బూర్లు, పరమాన్నము, పులిహోర, గారెలు, చప్పని గారెలు ఇవన్నీ కూడా అమ్మవారికి మేమైతే నివేదిస్తాము. అమ్మవారిని ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇలా బుట్టలో పెట్టుకుంటున్నాను. ప్రీవియస్ ఇయర్ అయితే కమలంలో పెట్టాను. ఇప్పుడైతే బుట్టలో పెట్టానన్నమాట. బుట్ట వేసి పైన అమ్మవారిని నార్మల్గా అలంకరించుకున్నాను. అలంకరణ వీడియో అయితే చూపించాను, ఆల్రెడీ వీడియో ఉంది. ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కలశం ఏ విధంగా ఏర్పాటు చేయాలి అంటే, కలశంలో సగం వరకు మనం నీళ్లను నింపి దానిలోని మనం పసుపు, కుంకుమ, అక్షంతాలు, కొంచెం జవ్వాది, గంగాజలము, అదేవిధంగా రాగి కాయిన్ కానీ బంగారు కాయిన్ కానీ లేదా వెండి కాయిన్ కానీ ఉంటే వేసుకోవాలి. తర్వాత లక్ష్మీ గవ్వ, గోమతి చక్రం ఒకటి వేసుకున్నాను. నేనైతే ముత్యం ఒకటి వేసుకున్నాను. వేసుకొని మామిడాకులు కానీ పంచపల్లవంబులు కానీ ఇవేవి దొరకలేదు అంటే తమలపాకులు పెట్టుకొని ఇలా కొబ్బరికాయని కొంచెం బొట్టు పెట్టుకొని అలంకరించుకొని పైన బ్లౌజ్ పీస్ అయితే ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. కలశానికి కూడా చిన్నగా డెకరేషన్ అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది అందరికీ తెలిసిందే అని అంత కంప్లీట్గా అయితే చూపించలేదు. జస్ట్ కుర్చీలు పోసుకొని పిన్ పెట్టాను. జస్ట్ అంతే. అందరికీ ఈ మోడల్ అయితే ఇప్పుడు అందరూ కడుతున్నారు కదా, తెలిసే ఉంటుందని డీటెయిల్గా అయితే చూపించలేదు. అమ్మవారికి మన దగ్గర ఉన్న నగల్ని మంచిగా అలంకరించుకోవాలి. తప్పకుండా ఈ నగలు మనం పాలతోని అదేవిధంగా పసుపు నీళ్ళతోని శుద్ధి చేసుకొని అమ్మవారికి వేయాలి. అమ్మవారికి నేనైతే ప్రతి సంవత్సరం కూడా గోల్డ్ అయితే వేస్తూ ఉంటానన్నమాట. సారీ ర్యాపింగ్ చేసి అమ్మవారికి నార్మల్ వేసినా సరే కలశానికి మాత్రం గోల్డ్ వేస్తాను. కలశం చెంబుకి మామిడి తోరణం కట్టాను. అదేవిధంగా పసుపు కొమ్ము, కాసు మనం కొత్తది తీసుకుంటాం కదా బంగారంది, ఆ కాసు కూడా పసుపు దారం 9 పోగులు వేసుకోవాలి. ఆవునేతితో దీపారాధనకి సిద్ధం చేసుకుంటున్నాను. డీటెయిల్ వీడియో అయితే తీయలేకపోయాను నేను, అంటే హాలిడే ఇవ్వలేదు పిల్లలకి తీయడానికి. అందుకని నేను ఒక్కదాన్ని సింగిల్గా చేసుకోవడం వల్ల కొంచెం డిఫికల్ట్ అయిందనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అమ్మవారిని అయితే అందంగా అలంకరించుకొని ముఖం అయితే ఉంటే అది పెట్టుకున్నాను. ఈ ముఖం లేదు అనుకునే వాళ్ళు కొబ్బరికాయని నిండుగా అలంకరించుకోవచ్చు. అది కూడా ప్రీవియస్ ఇయర్ అయితే నేను చేసి చూపించాను. ఆ వీడియో ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేయండి. ఇప్పుడు తమలపాకులు ఒక ప్లేట్లో వేసుకొని దీంట్లో నేను ముందుగా విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుని ప్రతిమ లేకపోతే మనం వినాయకుడిని పసుపుతో చేసి పెట్టుకోవచ్చు. అదేవిధంగా నా దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకున్నాను. పూజలో స్వామివారిని కూడా నేను ప్రతి సంవత్సరం పెట్టుకుంటాను. అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని పెట్టుకొని ఒక చెంబుతో నీళ్లు, ఒక పువ్వు వేసి ఇక్కడ పెట్టుకున్నాను. అనంతరం పళ్ళవి కూడా అన్నీ కూడా సర్దుకుంటున్నాను. అంటే పూజకి మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ ముందుగా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇవి అవి వెతుక్కోకుండా మనం ఈజీగా సింపుల్గా నైవేద్యాలపైన ఇలా కొంచెం నీళ్ళు చిలకరించి స్వామి అమ్మవార్లకి నివేదించవచ్చు అనే ఉద్దేశంతో అన్నీ కూడా దగ్గరగా పెట్టుకున్నాను. ముందుగా అయితే మాల అయితే వేసుకున్నాను. దీపారాధన అయితే చేస్తున్నాను. దీపారాధన చేసిన అనంతరం దీపలక్ష్మికి కొన్ని అక్షంతాలు, పూలు సమర్పించి నమస్కరించుకున్న అనంతరం విఘ్నేశ్వరునికి
పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ చేసుకోవచ్చు. స్వామివారిని ఆహ్వానం చేసుకొని మనం మంచిగా స్వామివారికి సింహాసనము ఇవన్నీ సమర్పించి షోడశోపచార పూజ చేసుకోవచ్చు. లేదు పంచోపచార పూజ మీ అందరికీ తెలిసిన విషయమే. గంధము పుష్పము దీపధూప నైవేద్యాలు సమర్పించి చేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మవారికి స్వామివారిని నామాలు చదువుకుంటూ పూజ అయితే చేస్తున్నాను. ముందుగా స్వామివారి చేశాను వినాయకుడిది. అనంతరము వినాయకునికి గరికని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించి ధూపము అదేవిధంగా మంగళహారతి కూడా ఇచ్చాను. అనంతరం స్వామివారి నామాలు అయితే చదువుకున్నాను. స్వామివారివి ఒక 11 నామాలు అయితే చదువుకొని స్వామివారికి కూడా నమస్కరించుకున్నాను. నైవేద్యం అది పెట్టలేదు, స్వామివారిని తలుచుకున్నాను. అమ్మవారికి పెట్టేటప్పుడే నేను నైవేద్యం ఇద్దరికి కూడా సమర్పిద్దాం అనుకున్నాను. ఇదైతే తోరం అన్నమాట. తోరం చేసి స్వామి అమ్మవార్ల ముందు పెట్టుకొని ఇక్కడ పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. గ్రంథి పూజ కూడా చేసుకోవాలి. అంటే ఒక్కొక్క మురి 9 మురులు వేస్తాం కదా, 9 మురులకి పూజ అయితే చేసుకోవాలి. ముందుగా అమ్మవారివి నామాలు చదువుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను. పంచామృతాలు అవి సమర్పించి మనం అన్నీ కూడా సమర్పించాలి. ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా అమ్మవారికి పుస్తకం చూసుకుంటూ సమర్పిస్తున్నాను. 16 ఉపచారాలు మనం పూజ చేసిన తర్వాత మనం అమ్మవారికి అదంగ పూజ అంటే అమ్మవారికి ఒక్కొక్క అంగాన్ని తలుచుకుంటూ చంచలాయ నమః పాదో పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి ఇలా అని మనం ఒక్కొక్క అవయవాన్ని తలుచుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ పూజ అనంతరం అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ పూలు అక్షంతాలు సమర్పిస్తూ పూజ చేసుకోవాలి. అమ్మవారికి ధూపాన్ని కూడా చూపిస్తున్నాను. ధూపాన్ని చూపించి మంచిగా అమ్మవారికి మంగళహారతి కూడా ఇచ్చాను. తాంబూలం అన్నమాట. తాంబూలంలో చీర, జాకెట్టు, గోరింటాకు, గాజులు అదేవిధంగా అమ్మవారికి తోరము, పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మకు సమర్పిస్తాము. కొబ్బరికాయ కొట్టుకొని నమస్కరించుకోవాలి. ఇప్పుడు నేనైతే కూర్చొని ప్రశాంతంగా కథ అయితే చదువుకున్నాను. ఇల్లంతా కూడా ధూపాన్ని మన పూజ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ మా అమ్మవారికి అయితే మంగళహారతి అయితే ఇచ్చాను. మంగళహారతి ఇచ్చి పూజ అనంతరం అమ్మవారికి పుష్పాక్షంతాలు సమర్పించి మంత్రపుష్పం సమర్పించి నమస్కరించుకొని ఇల్లంతా కూడా ధూపాన్ని అయితే వేసుకోవాలి. అమ్మవారికి మంగళహారతి అయితే పచ్చకర్పూరంతో ఇచ్చాను. అమ్మవారికి స్వామివారికి ఇష్టం కదా అని సాయంత్రం కూడా యథావిధిగా అమ్మవారికి పూజ చేసుకొని ఉదయం స్నానం చేసి అమ్మవారికి పూజ చేసి అప్పుడు మనం పీఠాన్ని అయితే కదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నాను. అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు, డ్రై ఫ్రూట్స్ ఇలా మన ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకోండి. అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలి అని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.